హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ న్యూస్. టుడే ఫుడ్ న్యూస్లో రెసిపీ ఏమనుకుంటున్నారా? మేక బోటి గోంగూర నిలువ పచ్చడి అండి. సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. ఫస్ట్ కుక్కర్లోని మనం కేజీ అయితే కేజీ 2 kgs అయితే 2 kgs బోటి తీసుకొని దాన్ని బాగా క్లీన్ చేసేసుకొని ఒక 3-4 విజిల్స్ పెట్టి ఇలా కట్ అయితే అది చించి తెంపి దాన్ని 2 ముక్కలు అయ్యేలాగా ఉడకబెట్టుకోవాలండి. ఒక పక్కన అది ఉడకబెట్టుకునే తర్వాత అదే దాంట్లో ఒక కేజీకి 3 కట్టలు పడుతుందండి గోంగూర. మన ఇష్టం, పుల్లగా అంటే పుల్లగా తినొచ్చు, లేదంటే లేదు. బాగా కడిగేసి ఎండబెట్టేసుకొని దాన్ని బాగా ఉడకబెట్టేసుకోవాలండి. ఉడకబెట్టేసుకొని పక్కన మసాలా చూపెట్టాను కదండి, ఆ మసాలా గ్రైండ్ చేసుకొని దీన్ని కూడా గ్రౌండ్నట్ ఆయిలే వేసుకోవాలండి. గ్రౌండ్నట్ ఆయిల్ అంటే అదే పల్లి నూనె వేసేసుకొని బోటి వేసి బాగా ఉడకబెట్టిన బోటి వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. కానీ కేర్ఫుల్గా ఉండండి, చాలా తుల్లిపోతున్నాయి. బోటి అనేది తుల్లిపోతుంటుంది, చెయ్యేవి కాలే ప్రమాదం ఉంటుంది. సో అందుకే బోటి వేసేసిన వెంటనే మూత పెట్టేసుకున్నారనుకోండి, మీకు ఆ ప్రాబ్లం ఉండదు. అండ్ వెంటనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేయాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ బోటి ఒకే కలర్లో ఈవెంట్గా వేగాలండి. అప్పుడే పచ్చడి అనేది సంవత్సరం పాటు నిలువ ఉంటుంది మనకి. చూస్తున్నారు కదా, కొంచెం టైం అనేది పడుతుంది. కొంచెం టైం తీసుకుంటే ఇది చక్కగా కడుపు నిండా తినొచ్చు. మనం ఇందాక ఉడకబెట్టుకున్నాం కదండి, అసలు వాటర్ లేకుండా ఉడకబెట్టేసుకోవాలి. ఆ గోంగూరను కూడా అదే ఆయిల్లో అదే బోటి ఫ్రైలో వేసేయాలండి. ఎందుకు అంటే కొంతమంది సపరేట్గా నూనెలో వేయించి తీస్తారు, అలా కాకుండా ఇందులో వేసామనుకోండి టేస్ట్ అంతా ఈక్వల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అనమాట, అంత బాగుంటుంది. మనం వేస్తుంటే ఆ అరోమా చాలా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి స్మెల్ చేసి చూస్తే తెలుస్తుంది. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఒక 1/2 kg బోటి తెచ్చుకోండి, లేదా కేజీ బోటి తెచ్చుకోండి. సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి. అంటే సంవత్సరం వరకు ఉంచుకోవాలండి, వెంటనే తినేస్తూ ఉంటాము. కర్రీ అది లేనప్పుడు ఇన్స్టెంట్గా తినాలి అనుకున్నా, ఈ చలికాలంలో వేడివేడిగా తినాలి అనుకున్నా చాలా టేస్టీగా తినొచ్చు. పొట్టది టమ్మీగా ఉంటుందండి, టమ్మీ అంతా ఫుల్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ రకంగా గోంగూర కూడా ఫ్రై అయిపోవాలండి. చాలా అంటే మీకు కనిపిస్తూ ఉంటుంది కొంచెం బ్లాక్ షేడ్ వస్తున్నట్టు. అప్పుడు స్టవ్ కట్టేసుకొని ఇందాక పొడి చేసుకున్నాం కదండి మసాలాలు, అది మెంతులు, ఆవాలు, అవి మిక్సీ చేసేసుకొని పొడి చేసుకొని ఉంచుకోవాలి. ఒక కేజీ బోటికండి 4 టేబుల్ స్పూన్స్ గరం మసాలా పొడి, అంటే 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్స్ మెంతులు, ఒక చెక్క, లవంగం, యాలక్కాయ, ఇవి వేపుకొని ఫ్రై చేసుకోవాలి. అందులో తగినంత కారం వేసుకోవాలి. సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. అండ్ లెవెల్ కూడా బాగుంటుంది, దాన్ని టేస్ట్ కూడా బాగుంటుంది. చూస్తున్నారు కదా, టేస్టీ బోటి గోంగూర నిలువ పచ్చడి సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, అయిపోయే కొద్దీ పెడుతూ ఉంటారు. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, కమెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నాకు కమెంట్ చేయండి. బాయ్ బాయ్. చూస్తున్నారు కదా, టేస్టీ బోటి గోంగూర నిలువ పచ్చడి ఈ కొలతలతో చేయండి, చాలా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, బోటి గోంగూర నిలువ పచ్చడి నేను మళ్ళీ మీకు క్లోజప్లో చూపిస్తాను. ఈ రకంగా ఉంటుంది. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.